రణగుణ ధ్వనుల మధ్యన హోరాహోరీ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ మధ్యన వచ్చిన ఒక మంచి మెలోడీ లాంటి చిత్రం ఈ 8 వసంతాలు. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. 8 వసంతాలు. ఫస్ట్లీ ఈ మూవీ మీద నాకు అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఏదో నార్మల్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అనేసి అనుకున్నా. బట్ ఈ సినిమా నాకు ఇంత నచ్చుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా సింపుల్ స్టోరీ లైన్, ఒక లవ్ స్టోరీ. బట్ దాని చుట్టూ అల్లిన పాత్రలు, వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు, సంభాషణలు అన్నీ కలిపి దీన్ని ఒక మంచి సినిమాగా నిలబెట్టారు. ఆ క్యారెక్టర్స్ తో పాటు మనం ట్రావెల్ అవుతాము, వాళ్ళతో పాటే కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం, కొన్ని మెసేజెస్ కూడా వింటాం. ఇంకా డైలాగ్స్ అయితే అసలు నిజంగా ఆనిముత్యాలు లాంటి డైలాగ్స్ విన్నాను ఈ సినిమాలో చాలా కాలం తర్వాత. వాటి మీద అసలు నిజంగా వీలైతే ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇందులో ఉన్న మంచి డైలాగ్స్ అన్నిటి గురించి ఆ వీడియోలో మాట్లాడతాను. జనరల్ గా ఫాదర్ డాటర్ బాండింగ్ మీద మూవీస్ చూస్తాం కదా. ఈ సినిమాలో మదర్ అండ్ డాటర్ మధ్య బాండింగ్ ఉండే సన్నివేశాలు చాలా మంచిగా అనిపించాయి నాకైతే. అదే కాకుండా ఒక గురువుకి ఒక స్టూడెంట్ కి మధ్య ఉండే బాండింగ్, ఒక ఫ్రెండ్ కి ఇంకో ఫ్రెండ్ తో ఉండే బాండింగ్, ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే బాండింగ్, ఒక ఫాదర్ అండ్ సన్ కి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, ఇలా ప్రతి క్యారెక్టర్ తో మనం ఎంతో కొంత రిలేట్ అవుతాం, ఎంతో కొంత నేర్చుకుంటాం. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి, సీన్ కి, డైలాగ్ కి వాల్యూ ఉండడమే ఈ సినిమా యొక్క మేజర్ ప్లస్ పాయింట్. ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్స్. రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ నేను అలాంటి చూడలేదు. అప్పుడెప్పుడో ఐ థింక్ ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ చూస్తే నాకు భానుప్రియ గారు స్వర్ణకమలము ఆ టైప్ ఆఫ్ మూవీస్ లోని క్యారెక్టరైజేషన్ లాగా అనిపించింది. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ విత్ లాడ్ ఆఫ్ షేడ్స్. ఆ హీరోయిన్ అనంతిక, షీఈ్ వెరీ యంగ్, బట్ ఇది చాలా బరువైన పాత్ర అండ్ ఆమె చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇందులో. నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అంటే మ్యాడ్ అనే సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్, బికాస్ ఆ మూవీలో చూసినప్పుడు నాకు అసలు అంతేం రిజిస్టర్ అవ్వలేదు. మనకి మ్యాడ్ మూవీ అనగానే ముగ్గురు హీరోసే గుర్తొస్తారు, అందులో హీరోయిన్ కి అంత స్కోప్ ఏమీ లేదు. సో అలాంటి మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ కి ఇలా ఇంత బరువైన క్యారెక్టర్ తను ప్లే చేసిన దానికని నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అమ్మాయిలందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్ శుద్ధి అయోధ్య. అనంతిక గారు చాలా బాగా పోర్ట్రే చేశారు. వెల్ డన్. ఇంకా షూటింగ్ లొకేషన్స్ ఊటీలో తీశారు. నేను ఊటీ 2 times వెళ్ళాను. ఇట్స్ వెరీ సూథింగ్ లొకేషన్ అన్నమాట. అది కాకుండా కాశ్మీర్ లో తీశారు. కాశ్మీర్ కూడా నేను 2011 లో వెళ్ళాను. అది సమ్మర్ సీజన్. బట్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆటమ్ సీజన్ లో కాశ్మీర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అక్కడ. అది ఎంత అందంగా ఉంటుంది అనేది ఈ సినిమా చూసాక అర్థమైంది నాకు. నిజంగా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో బ్యూటిఫుల్ గా తీశారు. విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. అంటే ఇలాంటి స్టోరీ లైన్, అలాంటి లొకేషన్స్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. అండ్ చూస్తున్నంతసేపు కళ్ళకి చాలా హాయిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పరిచయం ఇలా సాంగ్ అండ్ అందమా సాంగ్ రెండు కూడా పిక్చరైజేషన్ వైజ్ అండ్ సాంగ్ వైజ్ చాలా బాగుంది. డైరెక్టర్ ఫణేంద్ర గారు, ఆయన మూవీ నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇంతకు ముందు ఏ మూవీస్ తీసారో నాకు తెలీదు. బట్ ఐ బిలీవ్ దట్ హీస్ ఎ వెరీ సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ డైరెక్టర్ అండ్ ఐ విష్ టు సీ మోర్ మూవీస్ ఫ్రమ్ హిమ్. ఈ మూవీకి ఒక కాంట్రవర్సీ జరిగింది. అదేంటంటే కాశీలో తీసిన సీన్ గురించి ఒక ప్రెస్ మీట్ లో క్వశ్చన్ అడగడంతో అది కాంట్రవర్సీ అయింది. బట్ తర్వాత నేను ఈ డైరెక్టర్ గారు ఆ సీన్ ని ఎలా కన్సీవ్ చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది చూశాను నేను. ఆయన ఇంటెన్షన్, ఆయన థాట్స్, ఆ సీన్ ని ఎందుకు అట్లా తీశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా సెన్సిబుల్ గా అనిపించింది. సో దిస్ ఈజ్ 8 వసంతాలు. సింపుల్ స్టోరీ బట్ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ నెరేషన్. అదే కదా మనకు కావాల్సింది. అన్నెసెసరీ సీన్స్ తో నింపే కన్నా ఇలా ఎంగేజింగ్ గా ఒక ప్రాపర్ నెరేషన్ తో ముందుకు తీసుకెళ్తే సినిమా బాగుంటుంది అని చెప్పడానికి ఈ 8 వసంతాలు మూవీయే ఒక ఉదాహరణ. క్యారెక్టర్స్ తోని, సీన్స్ తోని, డైలాగ్స్ తోని మనం ఎంతో కొంత కనెక్ట్ అవుతున్నాం, ఎంతో కొంత ఇన్వాల్వ్ అవుతున్నాం, ఎంతో కొంత నేర్చుకుంటున్నాము అని అంటే ఇంకా అంతకుమించి ఏం కావాలి ఒక సినిమా నుంచి. బట్ ఐ హ్యావ్ టు సే దిస్, that this movie is not everybody's cup of tea, but it is a delicious cup of tea for people who love this kind of cinema. మీకు ఈ మూవీ బాగా నచ్చిందా? అయితే we are friends. నాకేమనిపిస్తుందంటే, మనం ఓజీ చూస్తాం, పుష్ప చూస్తాం, బాహుబలి చూస్తాం, కేజీఎఫ్ చూస్తాం, ఆ మూవీస్ చూసి ఎలాగో ఎంజాయ్ చేస్తాం. అప్పుడప్పుడు ఇలా 8 వసంతాలు లాంటి మూవీస్ కూడా చూస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది అండ్ సోల్ కి ఒక రకమైన ఎన్లైటన్మెంట్. నాకైతే అలానే అనిపించింది. మీకేమనిపించింది మూవీ చూసాక? ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే
చూడకపోతే ఖచ్చితంగా చూడమని నేను రికమెండ్ చేస్తాను. మీరు ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో నాకు కిందన కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. ఐల్ సీ యూ ఆల్సో. బాయ్.